పాకిస్తాన్ వాళ్ళ మీద అటాక్ జరిగిన తర్వాత విక్టిమ్ కార్డు ప్లే చేయడం జరిగిందనమాట. ఇప్పుడు కనుక మీరు పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి స్టేట్మెంట్స్ కనుక వింటే మీకు ఈ విషయం అర్థమైంది అనమాట. Pakistan was the frontline state and we still are the frontline state in eliminating terrorism. పాకిస్తాన్ అనేది టెర్రరిజానికి విక్టిమ్ కంట్రీ అని చెప్తా ఉందన్నమాట. వాళ్ళది తప్పున్న ప్రతిసారి కూడా పాకిస్తాన్ ఇట్లా కుక్కతో ఒక వంకర అన్నట్టు బిహేవ్ చేయడం అనేది చాలా సాధారణమైన విషయం. చాలా మంది పెహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత భారతదేశ ప్రభుత్వం 13 రోజులు టైం తీసుకొని ప్రాపర్గా ప్లాన్ చేసి పాకిస్తాన్ మీద అటాక్ చేసింది. పాకిస్తాన్లో ఉన్నటువంటి 9 టెర్రరిస్ట్ స్పాట్స్ మీద, అంటే టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దాడి చేసిందని చెప్తా ఉన్నారు. అయితే భారతదేశం అనేది పెహల్గామ్ అటాక్ ఏప్రిల్ 22వ తారీఖున జరగగానే పాకిస్తాన్ మీద ఆల్రెడీ యుద్ధం స్టార్ట్ చేసింది. పాకిస్తాన్కు వాటర్ వెళ్లకుండా పాకిస్తాన్ జీడిపిలో ఉన్న 23% మీద డైరెక్ట్ అటాక్ చేసింది అనమాట. యుద్ధం అంటే డైరెక్ట్ కత్తులు, తుపాకులు, బాంబులతోనే కాకుండా ఫైనాన్షియల్ సిస్టమ్ని దెబ్బతీయడం, అక్కడ ఉన్నటువంటి మిలిటరీ మొరాల్ దెబ్బతీయడం, తర్వాత వాళ్ళ యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడంలో భాగంగా వార్ టాక్టిక్స్లో భాగంగానే ఇండస్ వాటర్ ట్రీటీని భారతదేశ ప్రభుత్వం రద్దు చేసుకున్నది అనమాట. అబియన్స్ అంటే తాత్కాలికంగా రద్దు చేయడం. దాని తర్వాత పాకిస్తాన్ని డిప్లొమాటిక్గా ఐసోలేట్ చేయడం, అంటే ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ మీద యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ మీటింగ్లో పాకిస్తాన్ని దాదాపు ఐసోలేట్ చేసే ప్రయత్నం చేసింది. ఇట్లా భారతదేశం అనేది వార్ అనేది పెహల్గామ్ అటాక్ జరిగిన మరునాటి నుంచే భారతదేశం పాకిస్తాన్ మీద తక్షణ యుద్ధం ప్రకటించిందనమాట. ఈ రోజు జరిగిన ఆపరేషన్ సింధూర్ అనేది ఇందులో ఒక భాగం మాత్రమే. తర్వాత ఇంకా ఫ్యూచర్లో లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర రెచ్చగొట్టే ప్రయత్నాలు జరిగితే భారతదేశం ఖచ్చితంగా మళ్ళీ తిప్పికొట్టే ప్రయత్నం జరుగుతుందన్నమాట. ముందుగా మనం ఒక విషయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. పాకిస్తాన్కి నిజంగా భారతదేశంతో యుద్ధం చేసే శక్తి ఉందా? భారతదేశానికి సంబంధించిన స్టాండింగ్ ఆర్మీనే 14 లక్షలకు పైగా ఉంది. భారతదేశ డిఫెన్స్ బడ్జెట్ 73 బిలియన్లు. భారతదేశంలోని యుద్ధ ట్యాంకర్లు దాదాపు 4,000 పైగానే. భారత సముద్ర జలాల్లో తిరుగుతున్న నేవల్ వెజల్స్ 300కు పైగానే. ఇక్కడ ఉన్న చార్ట్ కనుక మీరు చూస్తే మీకు క్లియర్గా అర్థమైంది. పాకిస్తాన్కి భారతదేశంతో యుద్ధం చేసే యొక్క శక్తి ఏమాత్రమూ లేదు. కాకపోతే పాకిస్తాన్ పదే చెప్పే విషయం ఏంటంటే భారతదేశం మీద అణుబాంబు ప్రయోగం చేస్తామని. అణుబాంబు ప్రయోగం చేస్తే ఈ పాటికి చేసేదే, కానీ పాకిస్తాన్ అంతా కూడా ఒక బుకాయింపు చర్యగా మాత్రమే చేస్తుందన్నమాట. ఆపరేషన్ సింధూర్ అనేది పెహల్గామ్ అటాక్లో 26 మంది చచ్చిపోతే చాలా మంది మహిళల యొక్క సింధూరం రాలిపోయింది కాబట్టి దానికి సెంటిమెంట్గా ఈ ఆపరేషన్ సింధూర్ అనే ఆ పదంలో కూడా మధ్యలో కుంకుమని యాడ్ చేయడం జరిగిందనమాట. అంటే వీళ్ళకి జస్టిస్ అనేది ఇవ్వడానికి సింబాలిక్గా దాన్ని యాడ్ చేయడం జరిగిందనమాట. పాకిస్తాన్ ఏం చెప్తుందంటే ఇండియాకి సంబంధించిన ఫైటర్ జెట్స్ని మేము కూల్ చేసినామని చెప్తుంది. పాకిస్తాన్లో ఉన్నటువంటి సివిలియన్స్ మీద కూడా ఇండియా దాడి చేసింది, చిన్నపిల్లల మీద కూడా దాడి చేసిందని చెప్తుంది అనమాట. దానికి సంబంధించి 2 దేశాల నుంచి కూడా ఎలాంటి ఎవిడెన్స్ ఇంతవరకు రాలేదు. వస్తే మనం ఖచ్చితంగా మళ్ళీ దాని గురించి మాట్లాడుకుందాం. పాకిస్తాన్లో జరిగినటువంటి 9 టెర్రరిస్ట్ స్పాట్స్ మీద అటాక్స్ ఏవైతే ఉన్నాయో ముర్దీక్, బహావల్పూర్, సియాల్కోట్ మీద జరిగింది. ఈ ముర్దీక్ అనే ప్రాంతంలో లష్కర్ ఎ తోయిబా మాస్టర్ మైండ్ సయ్యద్ హఫీజ్ నివాసం ఉంటున్నాడు. ఈ స్ట్రైక్ లో అతను కూడా చచ్చిపోయిందని చెప్తున్నారు అనమాట. ఇతను మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. 2001 పార్లమెంట్ మీద దాడి మాస్టర్ మైండ్, తర్వాత 2008లో ముంబై అటాక్స్ కి మాస్టర్ మైండ్. అప్పుడు 166 మంది చచ్చిపోయారు. అతను కూడా చచ్చిపోయిందని చెప్తా ఉన్నాం. బహావల్పూర్ లో అటాక్ జరిగింది. ఇది జైషే అహ్మద్ కి కీలకమైన ప్రాంతం అనమాట. దీని మీద కూడా దాడి జరిగింది. ఈ జైషే అహ్మద్ అనేది కాందహార్ హైజాక్ కి ప్రధాన కారణం అనమాట. దాని తర్వాత సియాల్కోట్ లో కూడా దాడి జరిగింది. ఈ సియాల్కోట్ అనేది హిజ్బుల్ ముజాహిద్దీన్ అనే టెర్రరిస్ట్ సంస్థకి వేదిక అనమాట. వీటి మీద దాడి చేసి దాదాపు ఒక 80 మంది నుంచి 90 మందిని హతమార్చడం అని చెప్పి ఇండియన్ ఆర్మీ చెప్తోంది. కాకపోతే 2 దేశాల నుంచి ఎలాంటి ప్రిసైజ్ డేటా అనేది రాలేదు. కాకపోతే ఇరు దేశాలు పరస్పరం ఆరోపించుకుంటున్నాయి అనమాట. అయితే ఇక్కడ మనం పాకిస్తాన్ వైఖరి గురించి ఫైనల్ గా మాట్లాడుకుందాం. అయితే పాకిస్తాన్ ఎప్పుడు కూడా విక్టిమ్ కార్డు ప్లే చేస్తుంది అనమాట. టెర్రరిజాన్ని ఎంకరేజ్ చేసి, టెర్రరిజానికి ఫండింగ్ చేసి, టెర్రరిజం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ నిర్మించి టెర్రరిజాన్ని ఎంకరేజ్ చేసి భారతదేశంలోకి ఇన్ఫిల్ట్రేట్ అయ్యే విధంగా ఎంకరేజ్ చేస్తారు. తర్వాత భారతదేశం రిటాలియేట్ చేస్తే విక్టిమ్ కార్డు ప్లే చేస్తారనమాట. మా మహిళల మీద, మా పిల్లల మీద, తర్వాత మా సివిలియన్స్ మీద దాడి జరిగింది అనేది విక్టిమ్ కార్డు ప్లే చేస్తారనమాట. ఇది పాకిస్తాన్కి కొత్త ఏం కాదు. ఫైనల్గా పాకిస్తాన్ గురించి కావచ్చు, ప్రపంచంలో ఇంకే దేశమైనా సరే టెర్రరిజాన్ని ఎంకరేజ్ చేస్తే ఏం జరగాలి?
నేనేమంటా అంటే పర్సనల్గా అక్కడ ఒక పెద్ద సివిల్ వార్ జరగాలి, మాకు ఉద్యోగాలు కావాలని, ధరలు ఎందుకు పెరుగుతున్నాయని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాపర్గా ఎందుకు లేదని, తర్వాత విద్యార్థులకు సరైన చదువు ఎందుకు లేదని, ఉపాధి ఎందుకు లేదని పెద్ద సివిల్ వార్ జరిగితే కనుక ఆ దేశంలో టెర్రరిజానికి తావు అనేది ఉండదన్నమాట. మీరేమంటారో చెప్పండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ షేర్.